దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని ప్రజలారా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు సమయాన్ని పోనివ్వకుండా సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవాలంటే, దినములు చెడ్డవి. ప్రస్తుతము మనమున్న ప్రపంచంలో, ప్రస్తుతం మీరు లోకము చాలా గడ్డు దినాలుగా, చెడ్డ దినాలుగా మనం చూస్తున్నామండి. ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, సత్యము లేదు. ఎక్కడ చూసినా నరహత్యలు, ఎక్కడ చూసినా ఒకరిని మోసం చేయడం, ఎక్కడ చూసినా భయంకరమైన పాపాలు. ఇలా లోకములో ఎక్కడ చూసినా దినములు చెడ్డవిగా కనిపిస్తున్నాయి. కాబట్టి దినములు చెడ్డవి. కాబట్టి దేవుని పిల్లలమైన మనము, దేవుడు మనకి ఈ లోకములు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాక్యాన్ని వింటున్న సహోదరుడా, వాక్యాన్ని వింటున్న సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? సెల్ ఫోన్తో నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? టీవీతో నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఇంకేదో బయట వ్యసనాలతో నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నావా? ఒక వస్తువుతో నీ సమయము వేస్ట్ అవుతూ ఉందంటే నువ్వెంత అజ్ఞానమో ఒకసారి ఆలోచన చేయండి. దేవుని పిల్లలారా, ఒక దైవజనుడు, జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు అంట 200 సార్లు బైబిల్ చదివాడంటండి. జార్జ్ ముల్లర్ అనే దైవజనుడు 200 సార్లు బైబిల్ చదివాడంట. అంటే తను బైబిల్ని ఎంత ఇష్టపడ్డాడో చూడండి. 200 సార్లు ఒక వ్యక్తి బైబిల్ చదివాడంటే ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమించాడండి. అంటే తన సమయం అంతా, తన జీవితం అంతా బైబిల్ చదవడానికి ఖర్చు పెట్టాడండి. అలాగే మాథ్యూ హెన్రీ, ఆయన కూడా దేవుని బిడ్డలారా తన జీవితాన్ని దేవునికి అర్పించి ఈ బైబిల్ని ఆయన అధ్యయనం చేశాడండి. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే భక్తులు అనేక మంది వారి జీవితాలు దేవుని వాక్యం కోసం ఖర్చు పెట్టారు. దేవుడు వారికి ఈ లోకములు ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టారు. దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సేవ కోసం వారు ఖర్చు పెట్టారు. వాక్యాన్ని వింటున్న సహోదరుడా, సహోదరి, నీ సమయాన్ని దేనికోసం నువ్వు ఖర్చు పెడుతున్నావు? ఆలోచన చేయండి. ఉద్యోగం చేయగా చాలా సమయం ఉంటుందండి. లేదా మనం కూలి పనులకు వెళ్ళిన తర్వాత చాలా సమయం ఉంటుంది. మనం వ్యాపారం చేసుకున్న తర్వాత కూడా మనకు చాలా సమయం ఉంటుంది. బిజీ అని చెప్తున్నాం, బాగానే ఉంది. కానీ ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు ఆలోచన చేయండి. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన వారులారా, దేవుని వాక్యానికి మీరు సమయాన్ని ఇవ్వండి. దేవుడు నీకు ఈ లోకంలో ఇచ్చిన సమయాన్ని దేవుని కోసం ఖర్చు చేయండి. అప్పుడు ఈ లోకంలో నువ్వు దీవించబడతావు, పరలోకంలో కూడా నువ్వు దీవించబడతావు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.